హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. జూన్ నెలలో దాదాపు 5 కొత్త పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. 5 కొత్త పథకాలు ఏంటి? వాటి వల్ల లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది? స్టేటస్ ఏ విధంగా ఉంటే ఆ పథకాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో ముందుగా ప్రారంభమయ్యే పథకం చూసుకున్నట్లయితే పింఛన్ల పంపిణీ అండి. ప్రతి నెల 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయం సిబ్బంది అయితే పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ నెలలో కూడా 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. జూన్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన గ్రామ సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి గ్రామంకి వెళ్ళి పింఛన్లు అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా జూన్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 2వ తేదీన కూడా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఆ రోజు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జూన్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సాధారణంగా నెల 1వ తేదీన ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతా లేదా డోర్ డెలివరీ ద్వారా ఈ పెన్షన్స్ అయితే అందిస్తారు. ఏదైనా సెలవు లేదా ప్రత్యేక పరిస్థితి ఉంటే తేదీలు మార్చవచ్చు అంటే సమాచారం అండి. సో అలాంటి పరిస్థితులు అయితే జూన్ నెలలో అయితే ఏమీ లేవు. జూన్ 1వ తేదీ మరియు 2వ తేదీ అయితే యథావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే ఏపీ ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ మే నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వారికి జూన్ నెలలో కొత్త పెన్షన్స్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. సో వారికి 4,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించనున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక కేటగిరీ వాళ్ళకు కూడా కొత్త పెన్షన్స్ అయితే అందించనుంది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జూన్ 12వ తేదీన కొత్త వితంతు పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వితంతు పింఛన్లు జూన్ 2026 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,53,000 మందికి ఈ కొత్త వితంతువులకు పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే సమాచారం అండి. 1,53,000 మంది అర్హులు ఉంటారంటే సమాచారం. వారందరికీ జూన్ 12వ తేదీన వితంతు పింఛన్లు ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. వారందరికీ నెలకి 4,000 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందించున్నట్లయితే సమాచారం అండి. జూన్ 12వ తేదీన ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అయితే ఈ కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా మీరు ఈ వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి పత్రాలు అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే భర్త మరణ ధృవీకరణ పత్రం కంపల్సరీ అవసరమవుతుంది. మరియు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, ఎవరు అర్హులు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే భర్త మరణించిన మహిళలు మాత్రమే అర్హులు అంటే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. పేద కుటుంబాలకు చెందినవారు మాత్రమే ఈ పింఛన్లు పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇవ్విచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వితంతు పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అయితే
ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా. గత ఏడాదిలో కూడా మొదటి విడత కింద తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరికీ రూ. 13,000 వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగిందండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఎగ్జాంపుల్ ఇద్దరు గనుక చదువుతూ ఉంటే ఇద్దరికి కలిపి రూ. 26,000 ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది తల్లుల ఖాతాల్లో. రూ. 2,000 మినహాయించి మిగతా రూ. 13,000 తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ తల్లి లేని పక్షంలో ఎవరైతే ఫాదర్ ఉంటారో నాన్న వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా విద్యార్థులు చదువుతూ ఉండాలి. అదేవిధంగా స్కూల్ అటెండెన్స్ హాజరు అనేది 75% అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. 75% అటెండెన్స్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. ఎవరైనా సరే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ ఇన్కమ్, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం. సో ఇవన్నీ మీరు తీసుకువెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇవేనండి ప్రస్తుతానికి జూన్ నెలలో ప్రారంభమయ్యే పథకాలు అయితే. సో ఈ విధంగా పథకాలు అనేవి ఏపీ ప్రభుత్వం అయితే జూన్ నెలలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.